కాబట్టి చిట్ట చివరి వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏదైతే నిధులు ఉందో సక్రమంగా నెరవేర్చే వరకు పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇదే భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారు ఏదైతే లండన్లో చదువుకున్నటువంటి వారి నివాసం కావచ్చు, బాంబేలో ఉన్నటువంటి వారు, అదేవిధంగా అత్యున్నత స్థానంలో దళితుల్ని కూర్చునబెట్టిన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. ఇదంతా మీరు గమనించాలా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగ సవరణ చేస్తారో బీజేపీ వాళ్ళు అని చెప్పేసి అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పడం జరిగింది. నేను ఈ రోజు మాట్లాడుతున్నట్టే కారణం కేవలం నా బాబాసాహెబ్ అంబేద్కరే కారణం. ఈ రోజు మీ ముందు పెట్టి విద్యా విషయంలో కానీ సమానత్వ విషయంలో కానీ మన అందరికీ కూడా సమానం చేసి అందరికీ అత్యున్నత గౌరవాన్ని ఇచ్చినటువంటి మన బాబాసాహెబ్ గారు బీసీ అయినప్పటికీ ఈ రోజు ప్రధానమైన కారణం మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. మన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈ రోజు వారు ప్రధానమంత్రి అవడం జరిగింది. మీరందరూ గమనించాలా. నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో ఏదైతే మొన్నటికి కూడా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మన ఉన్నటువంటి కరోనా సమయంలో మనందరినీ కాపాడుకున్నటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి అదేవిధంగా ఏదైతే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అరవింద్ గారు మనకు అందరినీ సమానంగా చూస్తూ ఎక్కడైతే చిన్నపిల్లలకి ఇబ్బంది జరిగితే అక్కడ నేనున్నానని చెప్పి, నేను భరోసా ఇస్తున్నానని చెప్పి అరవింద్ గారు మనకు భరోసా ఇస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా దయచేసి ఏదైతే ఈ ఎలక్షన్ లో ఉందో మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారికి మన అరవింద్ గారిని తిరిగి బహుమతిగా ఇవ్వాలంటే మనం అత్యధిక మెజార్టీగా మన తండ్రుల పాత్ర ఎక్కువ ఉంది. కాబట్టి మన నిజామాబాద్లో ఎంతో సంతోషిస్తున్నాం. అటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలన్నా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే దళిత వ్యతిరేకని మాట్లాడుతూ ఉందో దానికి సమాధానం చెప్తాడనే విషయాన్ని తెలియజేస్తూ ధన్పాల్ సూర్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. బాగా ఆలస్యమైంది, ఆకలి కూడా అవుతుంది. గట్టిగా ఒకసారి అనాల్సింది. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు శివ గారికి, వేదిక మీదున్న భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నాయకులకు, కార్పొరేటర్లకు, కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా వేదిక ముందున్న మా దళిత అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మధ్యన కాంగ్రెస్ బాగా ఉడుతున్నది. రిజర్వేషన్లు తీసేస్తారు, బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు. అందులో మనకి ఏం చెప్పిన ఎలక్షన్ కన్నా ముందు ఏదో 6 గ్యారంటీలు అని చెప్పి ఒక్కటి కూడా అమలు చేయలేదు. మా మహిళా మండలకు ఒక్కటి ఏం చేసిందంటే ఫ్రీ బస్సు చేసింది. మహాలక్ష్మి స్కీమ్ అంటే మహాలక్ష్మి స్కీమ్ చేసినామంట. మహాలక్ష్మి స్కీమ్లో ప్రతి మహిళకు 2500 రూపాయలు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, ఫ్రీ బస్ అంటేనే అప్పుడు మహాలక్ష్మి స్కీమ్ పూర్తయింది. మరి మనకు 2500 రూపాయలు వచ్చినాయి. 500 రూపాయల సిలిండర్ వస్తుందా? ఇంకా ఉజ్వల్ యోజన కింద నరేంద్ర మోడీ గారు ఇస్తే అది 300 రూపాయలు తక్కువతోటి సబ్సిడీతో వస్తుంది. ఉజ్వల్ యోజన కింద గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయి అమలు కన్నా. ఉజ్వల్ యోజన కింద అదో అక్కడ లేని ఇగో ఇక్కడ రూపాయి ఖర్చు అయిందా అన్న? గది భారతీయ జనతా పార్టీ ఏదని ఇస్తే దాన్ని మోడీ గారు డబుల్ బెడ్రూమ్ ఇయ్యాలి అంటాం. నేను కూడా ఒప్పుకుంటా. కానీ మోడీ గారు ఏం చేసారు? ఇంతకుముందు నా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆ గడ్డ ముక్కడికి ఏం చేసింది అంటే 2,60,000 రూపాయలు ఇంటికి ఇచ్చింది. 2 లక్షల ఇళ్లకు పైసలు ఇస్తే మన ఇందూరు నగర్ నిజామాబాద్లో 2,500 ఇళ్ళకు పైసలు వచ్చినాయి. అది సగం కట్టి 400 కట్టి ఎవరికి ఇయ్యలే. ఇచ్చిరా? ఇయ్యలే.
అయితే ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే రిజర్వేషన్ తీసేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఢిల్లీలో ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయో రిజర్వేషన్ తీసే తరం ఎవ్వరి తరం కాదన్న. ఏదైతే రాజ్యాంగానికి విరుద్ధంగా కుల ప్రాతిపదికమైన ముస్లిం రిజర్వేషన్ ఉందో అది తీసేసి ఆ రిజర్వేషను ఎస్సీ ఎస్టీ బీసీ కోటాకు మేము పెంచుతామని చెప్తా ఉన్నాం. దీన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి ఎదుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈసారి అనుకున్నట్టు సాధిస్తూ ఉంది. ఢిల్లీలో మన భారతీయ జనతా పార్టీ ఏదైతే రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లింలకు 4% ఇచ్చింది అది రద్దు చేసి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు కోట పెంచుతా అని చెప్తా ఉంది. వీళ్ళు అమలు చేయలేక ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన సభలకు నిలదీసి అడుగుతున్నారు. ఆయన బట్టలు ఉడదీయడానికి తయారున్నారు. ఏమే మహిళలకు ఇస్తున్న 2,500 రూపాయలు ఏమే, మీరు ఇస్తున్న 500 రూపాయలకు సిలిండర్ ఏది, యువకులకు ఇస్తున్న 10th క్లాస్ వాళ్ళు పాస్ అయితే 10,000 ఇస్తున్నాడు, ఇంటర్మీడియట్ పాస్ అయితే 20,000 అన్నాడు, డిగ్రీ వాళ్ళకు 30,000 అన్నాడు, పై చదువుల కోసం 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ విధంగా రైతులకు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము 10,000 ఇచ్చింది. రైతు బంధు అందరికీ రాలేదు, అది వేరే విషయం. నేను 12,000 ఇస్తా, కౌలుదారులకు ఇస్తాను. ఎక్కడ పోతే అక్కడ ఈ ఎలక్షన్ ప్రచారంలో అడిగే బట్టలు కూడా తీస్తున్నారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూసి ఓర్వలేక తప్పకుండా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 3వసారి వస్తుందని ఇవన్నీ కూడా దుష్ప్రచారం. దయచేసి ఎవ్వరు కూడా అంబేద్కర్ గారు, మోడీ గారు చెప్పిన అంబేద్కర్ గారు కూడా వచ్చి చెప్తే రిజర్వేషన్లు తీసేయబడదు, రాజ్యాంగం రద్దు చేస్తామంటారు. ఇవన్నీ కూడా మట్టి మాటలు. సోదరుడు చెప్పినట్లు మనందరి ప్రియతమ నాయకుడు అంబేద్కర్ గారు ఆ రోజు ఎంపీగా పోటీ చేస్తే ఓడగొట్టిన సన్నాసులే కాంగ్రెస్ వాళ్ళు. ఆయన ఓడగొట్టిన వాళ్ళే వీళ్ళు. దళితులు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయని వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నోడకే దళిత బంధు ఇస్తా అని చెప్పిండు, 10% మందికి రాలేదు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పిండు, 3 ఎకరాలని చెప్పిండు. ఏది అని ఈయన అంతకన్నా ఎక్క 12 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఎవరికైనా వచ్చిందా దళితులు? ఇవన్నీ ఉట్టిపొట్టి మాటలు. దయచేసి భారతీయ జనతా పార్టీ మాత్రమే దళితులకు అండగా ఉండే పార్టీ. ఎందుకంటే మన పార్లమెంట్లో 12 మంది మంత్రులు ఉన్నది భారతీయ జనతా పార్టీ మంత్రివర్గంలో. రామ్నాథ్ కోవింద్ భారతదేశ ప్రెసిడెంట్గా నియమించింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇప్పించింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఆయన పుట్టిన నుంచి చివరి రోజుల వరకు 5 తీర్థ క్షేత్రాలు ఆయన నివసించింది, చదివింది. ఒక మహోన్నత ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆయనకు అంత గౌరవం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదల తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. ఎందుకంటే ఇంతవరకు 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన ప్రభుత్వం నడుస్తూ ఉంటే, అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో 12 లక్షల కోట్ల స్కామ్లు. మనందరికీ తెలుసు. 2G స్పెక్ట్రమ్, 3G స్పెక్ట్రమ్ కుంభకోణాలు, బొగ్గుగల్ల కుంభకోణం ఎక్కడ చూస్తే అక్కడ.
ఈ విధంగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసింది, అంతకన్నా మించి కాంగ్రెస్ మోసం చేయడానికి మన ముందుకు రాబోతామా? అన్ని పచ్చి అబద్ధాలు. దయచేసి దేశంలో నరేంద్ర మోడీ గారు చెప్తారు, నాకు 4 కులాలు, బడుగు బలైన దళిత వర్గం ఒకటి, మహిళలు, యువకులు, రైతులు. ఎప్పుడైనా కానీ ఆయన నోటి ద్వారా, ఎందుకంటే ఛాయ్ అనుకున్న వ్యక్తి, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి, దళితుల కష్టాలు తెలిసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు కనుక ఎప్పుడు కూడా పేదల గురించి ఆలోచించే వ్యక్తి. మనం చూస్తా ఉన్నాం, కరోనా తర్వాత ఫ్రీగా కరోనా ఇచ్చిన దేశం భారతదేశం ఒకటే ప్రపంచంలో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాబోయే 5 సంవత్సరాలకు ఫ్రీ రేషన్ ఇస్తుంది. ఎవరికి ఉజ్వల్ యోజన కింద గ్యాస్ కనెక్షన్లు కానీ, స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ కానీ, 5 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్, హెల్త్ ఇన్సూరెన్స్. ఈ విధంగా పేదల గురించి, దళితుల గురించి ఆలోచించే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. దయచేసి మీరు అందరూ కూడా గుర్తించాలని నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మందకృష్ణ లాంటి మేధావులే చెప్తా ఉన్నారు, దళితులు బాగుపడాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా, మన ధర్మం నిలబడాలన్నా కానీ నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వాలని అటువంటి మహానుభావులు చెప్తా ఉన్నారు. అందుకే దయచేసి మనమందరం కూడా ఎవరికి ఓటేద్దామమ్మా? నరేంద్ర మోడీకి ఓటేద్దామా? నరేంద్ర మోడీకి ఓటేచ్చే చేతులు లేకుండ్రి. నరేంద్ర మోడీకి ఓటేద్దాం కదా. కాంగ్రెస్లో వాళ్ళు ఉన్నారు, ఆయనకు నరేంద్ర మోడీకి ఏమన్నా పొందన ఉందా? నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా. మాట్లాడే సరిగా రాదు, నరేంద్ర మోడీతో పుట్టుకు ఆయనకేమన్నా, ఆయనకి నాకు అసలు పొందన లేదు. రామ్ బాబా చేస్తారా? వాళ్ళని ఓటేస్తారా? వాళ్ళని వేస్తారా? ఇది ఆయననట ఈ గ్యారంటీలు మన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, సీఎం తెలంగాణలో 17 సీట్లు రావాలా, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలట. అప్పుడు ఆ 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. సూర్యుడు తూర్పు కాదు పడమర ఉదయించినా కానీ రాహుల్ గాంధీ అవుతాడా సీఎం? ఇది నరేంద్ర మోడీ వారి ఆధ్వర్యంలో దేశం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉంది, దేశం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇలా గర్వంగా మనం చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చింది. రాబోయే 3వసారి నరేంద్ర మోడీ గారిని మనం తప్పకుండా గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి పటిష్టం కోసం అన్నిటికన్నా ఎక్కువ మన ముందు తరాలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీకి, కమలం పువ్వుకు, నరేంద్ర మోడీ గారికి ఇక్కడ నిజామాబాద్ ఇందూర్ నగరంలో అర్బన్ నియోజకవర్గంలో అరవింద్ ధర్మపురి గారిని గెలిపించాలని మీ అందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. చాలా ముఖ్యమైన ఎన్నికలమ్మా ఇది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికీ మనం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. ఆ 8 80 కావాలంటే ఇక్కడ ఈ 17 ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో మనము 10 నుంచి 12 గెలవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ 12లో మన నిజామాబాద్ తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఇంకొక వైపు మనం చూస్తూ ఉన్నాం, బస్ స్టాండ్, బోధన్ బస్ స్టాండ్ అవతల ఏం జరుగుతుందో, మన హిందూ మహిళల పైన, యువతుల పైన బస్ స్టాండ్ అవతల అదంతా ఉంది కదా, టోపీలు పెట్టుకునేటోళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలుసు. ఇక హిందువుల ఆస్తుల మీద కూడా కన్నుపడ్డదలకు అది పంచి ముస్లింలకు ఇస్తారట. ఎంత దౌర్భాగ్యం అంటే మన ఓట్లు అవసరం లేదు, వాళ్ళ ఓట్లకు అవసరం లేదు. అందుకే మనమంతా కూడా ఒక్క ఓటు కూడా పోకుండా
కమలం పువ్వు పైన ఓటేయాలని మీ అందరికీ కూడా నేను కోరుకుంటూ మరి ఒక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నిన్ను పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి. ఈ కార్యక్రమానికి ఇంకో అతిథిగా విచ్చేసినటువంటి ఆర్మూర్ ఫైర్ బ్రాండ్ అయినటువంటి రాకేష్ రెడ్డి గారిని స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. మొన్ననే జరిగిన ఆర్మూర్ నియోజకవర్గ ఎలక్షన్స్లో ఏదైతే దళిత వ్యతిరేకమైనటువంటి జీవన్ రెడ్డి గారికి పగలపూటనే చుక్కలు చూపించినటువంటి రాకేష్ రెడ్డి గారు మన సభకు విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. నియోజకవర్గ సమావేశానికి ఇచ్చేసిన సోదరుడు సహచర ఎమ్మెల్యే సూరణ గారికి మరియు శివ గారికి, రాజేష్ గారికి, సాందన గారికి, నవీన్, మిగతా పేర్లు మా సుభాష్, మిగతా పేర్లే మీ అందరి సమావేశం వచ్చిన మీ అందరికి నా యొక్క నమస్కారం. అమ్మ కొద్దిగా లేట్ అవుతుంది, ఆకలి అయితే కొద్దిగా ఓపిక పట్టుంటుంది. ఒకటి, ఈరోజు దళితుల గురించి మాట్లాడాలేంటి, దళితులకు చేయాల్సిన రాజకీయాలలో నేను ఎమ్మెల్యే కాగానే ఒక స్కూల్కి వెళ్ళాను. 700 మంది అమ్మాయిలు ఉండే స్కూల్లో ఒక్క బాత్రూమ్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్కు స్కూల్కి వెళ్ళాను. 600 మంది అమ్మాయిలు, 200 మంది ఉండే చోట్లో 600 మంది అమ్మాయిలు, పక్కన మురికి గుంటలు, దోమలు, కనీస వసతులు లేని హాస్టల్. ఇంకొక స్కూల్కి వెళ్ళాను, ఎస్సీ హాస్టల్కు. పెచ్చులు ఊడిపోతున్నది, ఎప్పుడు ఊడిపోతున్నది, ఎప్పుడు దత్తపోతుంది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉన్నది. ఇట్లాంటి చిన్న పిల్లలు, ఒక్క రూమ్లో 40 మంది, అందులోనే తినాలా, అందులోనే చదువుకోవాలా, అందులోనే సందుకులు పెట్టుకోవాలా, అందులోనే జ్వరం వస్తే పట్టుకోవాలి. నేను పోయిన రోజు ఈ విషయం నేను పోరాడుతుంటే ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వంలో ఒక అధికారి దగ్గరికి వెళ్ళాను. మేడం, పేరు చెప్పడం బాగా, మేడం ఎవరుంటారు ఈ హాస్టల్లో, ఎవరుంటారు ఈ స్కూళ్ళల్లో, ఎవరుంటారు? ఏ కొద్దిగా ఎస్సీలలో కూడా, దళితులలో కూడా ఏ కొద్దిగా డబ్బులు వచ్చిన ప్రైవేట్ స్కూళ్ళల్లో చేసుకుంటున్నాం. అన్నిటికీ దరిద్రమైన జన్మ, అన్ని రకాల అవమానాలు ఎదుర్కొన్న జన్మ. చివరికి ఏ ఆధారం లేక 4 ముక్కలు చదువుకుందామంటే, 4 మెతుకులు తిందామంటే చదువు చెప్పేవాళ్ళు లేడు, హాస్టల్లో అన్నం పెట్టేవాళ్ళు లేడు, ఏడిస్తే తూర్చేవాళ్ళు లేడు. నేను ఇలా చెప్తూ పోతుంటే నాకు అనుకోకుండా ఆ రోజు కన్నీరు, ఎవరికి చెప్పాలి మేడం, ఎవరికి చెప్పాలని అర్థమవుతుంది. ఈ పిల్లలకు నేను బాధ అనిపిస్తున్నది. నేను ఒక సొంతంగా ఒక 50 లక్షలు పెట్టి ఆ పిల్లలకు 15 బాత్రూమ్లు కట్టించాను. ఎంతకని కట్టిస్తాను కొన్ని. ఏంటి ఈ సమస్య? ఎన్ని రోజులు సోషల్ వెల్ఫేర్ అంటే ఎవరు ఉంటారు అక్కడ అడిగారు. రాకేష్ రెడ్డి కొడుకుంటాడా, రేవంత్ రెడ్డి పిల్లలు ఉంటారా, లేదు కేసీఆర్ పిల్లలు, కవిత పిల్లలు ఉంటారా, ఎవరుంటారు మేడం అని అడిగాను. సోషల్ వెల్ఫేర్ అంటే ఏంటి? దయచేసి రాజకీయాల తర్వాత మాట్లాడాలి. అప్పుడు అన్నది, మేడం మీరు మాదిగోళ్ళ అన్నది. పేరు చూశారు కదా మేడం, రాకేష్ రెడ్డి అన్నది. ఇంత దళితుల గురించి ఇంత బాగా చెప్తున్నావు. చెప్పాను నేను. అవును, నిజంగా కూడా మీకు తెలియని చాలా ఎన్నికల సభలో చెప్పాను. నిజంగా కూడా నాకు మాదిగ మాలలు పాలిస్తేనే పెరిగాను మేడం. మా అమ్మ చనిపోయింది సంవత్సరం. మరి ఎందుకు ఆ రుణం, ఆ తల్లిపాల రుణం అడుగుతున్నట్లు ప్రతిసారి ఆ తల్లిపాలు నన్ను పిలుస్తున్నట్లే, పేదలు ఎక్కడుంటే అక్కడికి రమ్మంటున్నట్లే ఆ రుణం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ బిడ్డలు, ఆ దళిత బిడ్డలే నాకు ఓటేసి గెలిపించారు అని చెప్పినప్పుడు ఆమె 1 నిమిషం సంతకం పెట్టి 150 కోట్ల ప్రపోజల్ దళితుల గురించి ఈరోజు సీఎం దగ్గర పెండింగ్ ఉంది. 3000 మంది దళిత బిడ్డలకు అది ఒకవేళ శాంక్షన్ అవుతే 150 కోట్లు. 3000 మంది అమ్మాయిలకు
40 ఎకరాల భూమి చూశాను. 3000 మంది అమ్మాయిలకు మంచి చదువుకున్నందుకు, కడుపు నిండా అన్నం తినందుకు, అంటే మంచి ఆడుకుంటందుకు గ్రౌండ్లతో మొత్తం ప్లాన్ చేయించాను. అంటే దళితులకు ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్కరు దళితుల ఓట్లు కావాలా, దళితులకు ఏదో సొల్లు ఎప్పుడు, సొల్లు ఆటంగాని భాష ఎప్పుడు, ఇది దయచేసి మీరు కూడా ఆలోచించాలి. పల్లెటూళ్ళల్లో ఎవరు ఉండాలి రాజకీయాలలో? దుర్మార్గులు, పదవుల గురించి మోసం చేసేవాడు. ఇప్పుడు 420 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాల కోరు, అవినీతి పరుడు, అహంకారి, ఎప్పుడు ఉంటాడో తెలియదు, ఎప్పుడు జైల్లో పోతాడో తెలియదు, రోజుకొక అబద్ధం. దళితులకు రిజర్వేషన్ ఇద్దాడు. అదే చెప్తున్నాను రేవంత్ రెడ్డి, దళితులకు రిజర్వేషన్ తీసుకోవడం పుట్టలేదు ఇంకా. మొన్న ప్రధానమంత్రి గారు అన్నట్టు అంబేద్కర్ గారు మళ్ళీ దిగొచ్చిన, మళ్ళీ జన్మించిన, ఇంకా రిజర్వేషన్ అనేది ఎవరు తీయలేదు. దళితులకు ఎప్పటికీ రిజర్వేషన్ అట్లనే ఉంటాయి. కావాలంటే ఒక్కసారి ఎవరైనా టచ్ చేసి చూడండి రా రిజర్వేషన్, అప్పుడు చూపిస్తాం. బీజేపీ కానీ రాకేష్ రెడ్డి ఉంటారు, పణంగా పెట్టినా సరే దళితులను కడుపులో పెట్టుకుని రిజర్వేషన్లు కాపాడుకునే బాధ్యత మాది. కాబట్టి ఈ దొంగ, ఈ 420 గాడు, ఓటుకు నోటు కేసు మెడ మీద కత్తిలా వేలాడుతున్న ఈ రేవంత్ రెడ్డి ఈరోజు దళితులను మోసం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వేదికగా అడుగుతున్నాను, దమ్ముంటే దక్షిణ తెలంగాణ బిడ్డవైతే చెప్పు, ఎవరైనా దమ్ముందా ఈ భారతదేశంలో రిజర్వేషన్ తీసి టచ్ చేసి చూడరా మీరు? ఇప్పటికే 4% రిజర్వేషన్లు దళితులే తీసి ముస్లింస్కి ఇచ్చారు. మా గొడవ ఇక్కడ దళితుల రిజర్వేషన్లు దళితులకే ఉండాలి తప్ప ముస్లింస్లకు ఉండకూడదు. ముస్లింస్కి ఒకసారి దేశం ఇచ్చేసినాం. అప్పుడు అంబేద్కర్ గారు చెప్పిన నియమాల ప్రకారము, అంబేద్కర్ చెప్పిన మాటల ప్రకారము, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశం నడపాలి. మీరు దొంగలు, మీరు లంగలు. అంబేద్కర్ని అవమానించింది మీరు. అంబేద్కర్ గారు 2 సార్లు ఓడగొట్టిండ్రు. నెహ్రూ ఇంట్లో వంట పనులు పోటీ పెట్టిండ్రు. అంబేద్కర్ గారు ఆత్మక్షోభకు గురి చేసిండ్రు ఈ కాంగ్రెస్ నాయకులు. అంబేద్కర్ ఊరికనే రావలేదు, అది కాంగ్రెస్ వల్ల ఆత్మక్షోభకు గురై అల్లరితోని మనశ్శాంతి లేకుండా ఆ రకంగా ఆరోగ్యం పాడై చనిపోయిన పెద్ద ఆయన. దీనికి మొదటి పాపం కాంగ్రెస్ వాళ్ళది. కాబట్టి దయచేసి మీ గురించి మేమున్నాం, మీరే మా బలం. మీ బిడ్డలు ఎక్కడుంటారు, మీ స్కూల్ ఎక్కడుంటాయి, మీ హాస్టల్ ఎక్కడుంటాయి? మొన్న హాస్టల్కి వెళ్తే అంటున్నాడు మేడం, 10 ఏళ్ళ నుంచి ఒక ఎమ్మెల్యే రాలేదు సార్ ఇక్కడికి. ఎవడొస్తాడు? కాబట్టి దయచేసి మీ గురించి వచ్చేవారి గురించి, మీ గురించి పొట్లాడే వారి గురించి, మీ బిడ్డలు ఇప్పుడు మంకాపూర్ ఉంది అడగండి, దళితులు మీ చుట్టాలుంటే ఫోన్ చేయండి. ఇప్పటి వరకు సుమారు ఒక 30 మంది అమెరికా పంపించినాం. సుమారు 200 మంది దళితుల్ని, పేదోళ్ళని, బీసీలని అమెరికా, లండన్, ఆస్ట్రేలియా రూపాయి ఖర్చు లేకుండా పంపించినాం. ఆ కన్నీళ్ళు, ఆ కష్టాలు అనుభవించినాం కాబట్టి మాకు తెలుసు. దుబాయ్లో వెళ్ళి 500 రూపాయలకు రంగు మోసిన చేతులు. ఈరోజు తలారి సత్యం తండ్రి, అందరికీ తెలియదు తలారి సత్యం తండ్రి, నేను ఒకటే చోటు ఉండేవాళ్ళం దుబాయ్లో, కూలి పనులు చేసుకున్నాను. చెప్పమని రేవంత్ రెడ్డి, ఈరోజు నువ్వు పెయింటింగ్ చేసిన వాళ్ళే చెప్పు. ఎప్పుడు చూసినా నేను ఆ కొడుకుని, ఈ కొడుకుని, పెద్ద జమీందారుల కొడుకు అంటావు కదా. ఈరోజు నేను చెప్తున్నా, నేను కూలి పని చేసి పైకి వచ్చినని చెప్తున్నా. తప్పేముంది కూలి పని చేస్తే? కాలం గచ్చిరక్కుతూనే కూలి పని చేసిన తప్ప దొంగతనం చేయలేదు, లంగతనం చేయలేదు, వాళ్ళు ముచ్చలేదు, వాళ్ళు తిట్టలేదు, వాళ్ళు కొట్టలేదు. కాబట్టి మీరు కూడా దయచేసి ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను, ఈరోజు దేశం కూడా ప్రమాదంలో పడ్డది. మనం అందరం ఒకటే. నేను ప్రతి సమావేశానికి వెళ్ళినప్పుడు చెప్తాను, కులాల మధ్యన కుంపట్లు పెట్టకండి. కులాలన్నీ ఒకటే. మాదిగోళ్ళు రెడ్డిలు ఒకటే, బాపనోళ్ళు కుమ్మరోళ్ళు ఒకటే, ఎలుమోళ్ళు కమ్మరోళ్ళు ఒకటే. ఈ హిందూ మతంలో ఒక ప్రమాదం ఉన్నది. ఎప్పుడైతే నువ్వు కులం చిన్నది పెద్దదన్నావో అక్కడ చర్చ్ మొదలైంది. ఎప్పుడైతే మాదిగా చిన్నవో చర్చికి వెళ్తాడట. ఇది ఒక కుట్రపూర్వకంగా ఎవడు పెట్టాడో, ఎక్కడ కులాలైతే ఉండాలి అవి ఇంటి లోపలనే ఉన్నాయి. కులాలను ఉంచుకోండి, ఓడ అతను కమ్మరోళ్ళు ఉంచుకోండి, కుమ్మరోళ్ళు ఉంచుకోండి, మాదిగోళ్ళు ఉంచుకోండి, చాలు ఉంచుకోండి, మీ ఇష్టమైతే పిల్లలు ఇచ్చుకోండి. కానీ చిన్నది పెద్దది మాత్రం అనకండి. ఇది తక్కువ కులం, ఇది ఎక్కువ కులం. ఇప్పటి నుంచి పదాలు ఎవరైనా తింటే నాకి కడియాల్సి మొదలు. చిన్నది పెద్దదిలో కులాలు ఉన్నాయి. కులం నేను చెప్పలేను, మీ ఇష్టమైతే పిల్లలు ఇచ్చుకొని, లేదు ఇంక 20 ఏళ్ళ తర్వాత మనం అందరం చచ్చిపోయిన తర్వాత మనం అది ఏదైతే మనం పోతేనే దరిద్రం పోతుంది భూమికి.
ఈ కుల పిచ్చి పని దగ్గర బోర్డు పెట్టిండో పెట్టిండది దాంట్లో దరిద్రముడు దానికి లెక్క మాట్లాడదు పేదవారు పెద్ద సబ్జెక్ట్. నేనేమంటున్నా అప్పటి వరకు ఈ కనుమరుగయ్యే వరకు కులాలన్నీ ఒకటే ఒకటి. ఇదే హిందూ మతానికి ఐక్యత, ఇదే ఈ దేశానికి భద్రత. మనమందరం ఒకటిన్న రోజు ఎవ్వడు కూడా మనం విడదీయలేడు, ఎవ్వడు కూడా మనం అవమానించలేడు. నిన్నగాక మొన్న నేహమని 9 కోట్లు వచ్చేది కొడుకు కడుపులో. ప్రేమించకపోతే ఒక బాధ, మతం మారకపోతే ఒక బాధ. మతం మారి పెళ్లి చేసుకుంటే కటి వేసి 30 దుబ్బలు ఫ్రిడ్జ్లలో పెడుతున్నారు. ఫయాజ్ గారు అట్లా, అబ్తాబ్ గారు ఇట్లా. ఫయాజ్ గారేమో ప్రేమించి మతం మారకపోతే ఆడబిడ్డ 9 కోట్లు కొడుతున్నాడు. ప్రేమించింది మతం మారింది శ్రద్ధమ్మ అంటే ఢిల్లీలో ఆడు అబ్తాబ్ గారు 30 తుగుడలు కడిగేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాడు. ఏం చేయాలా? ప్రేమించకపోతే చంపుతారు, ప్రేమించితే చంపుతారు, ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపుతారు. మరి ఎందుకు చంపారు? మీ మతస్థులని, మీ మతస్థులను ఎందుకు చంపరు? మా హిందూ మతస్థులని ప్రేమిస్తారు ఎందుకు? మా హిందూ మతస్థులని అమ్మాయిలను చంపుతారు ఎందుకు? ఇది నేను అడిగే ప్రశ్న. ఒకవేళ మీకుంటే మీ మతస్థులు ప్రేమించండి, మీకు అంతగానే ఖర్చు మీ మతస్థులు మీరు ఏమైనా చేసుకోండి. మా బిడ్డలు ఎందుకు ప్రేమిస్తారు? దానికి ఇష్టం కాకపోతే ఎందుకు కొడుతావు? ఇష్టమే పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎందుకు అడిగేస్తావు? కాబట్టి దయచేసి కులాలు పక్కన పెట్టి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇల్లు, సుమారు 4 కోట్ల ఇల్లు కట్టించాము. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళలో 3 కోట్లు. ఇవన్నీ మ్యాక్సిమం వెనుకబడ్డ వర్గాలు. ఎక్కడన్నా సరే వెనుకబడ్డ వర్గాలంటే పేర్లు ఎక్కువ పట్టుకుంటే దళితులే. ఇంకా దళితులను అనలేక వెనుకబడ్డ తరగతులు, రకరకాల ఇంగ్లీష్లా పిచ్చిన జాత్, ఓ జాత్, ఏ జాత్, బ్యాక్వర్డ్ క్లాసెస్. ఏ ఊర్లో అన్నా చూడండి, నేను పుట్టిన భారతదేశం అంతా తిరిగిన భూమి అంతా ఉన్నోడు చేతులు ఉంటుంది. ఆ భూమి ఇక అది ఇప్పుడు కుదరదు, మీరు కష్టపడాలా, ఎకరం కొనుక్కోవాలా, 2 ఎకరాలు 2 ఎకరాలు 5 మీకు జన్మ అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి పుట్టాలా, ఆడొక 3 ఎకరాలు కొనుక్కోవాలి. మీకు ఒకటే ఒక్క ఆయుధం, పేదవాడికి చదువు. ఈ చదువు, ఈ చదువు మీ భవిష్యత్తును మారుస్తుంది, మీ భవిష్యత్ తరాన్ని మారుస్తుంది. ఈరోజు పనికార పథకం పోతే 100% మంది ఎస్సీలు, బీసీలు 200 రూపాయలకు చెరుకట్టల మీద వేడి ఎత్తున్నారు, చేతులు నొక్కతారు. నేను అదే చెప్తాను, అమ్మ మీరు చేస్తారో చేయరు, కానీ పిల్లలను మంచిగా చదివియండి. మళ్ళీ వాళ్ళు కూడా ఈ చెట్ల మీద వచ్చి కూర్చునకుండా, ఈ గట్ల మీద వచ్చి ఆధార్ వేసుకోకుండా. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీ బిడ్డగా చెప్తున్నా, మీ అన్నదమ్ములుగా చెప్తున్నా. చిన్నప్పటి నుంచి నేను పెరిగిన పాలించిన తల్లుడు దళితులు, నాకు అన్నం పెట్టిన తల్లుడు దళితులు, నన్ను పెంచి పెద్ద చేసిన తల్లుడు దళితులు. కాబట్టి ఓకే, ఏదన్నా ఉండొచ్చు, మాకు బాధ్యత తీర్చుకుంటున్నాం. మీరు కూడా మీ పిల్లల్ని మంచిగా చదివియండి. ఎప్పుడు ఏం చెప్పినా కొద్ది వరకే, ఎప్పుడు ఏమి ఇయ్యడు. మేము ఏదైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఒకటే ఒకటి అమలు నియోజకవర్గం ఎక్కడ వెళ్ళినా 3 అడుగుతారు: ఇల్లు, పెన్షన్, రేషన్ కార్డు. ఇక మిగతా రకరకాలు ఉంటాయి, ఉన్నోడికి లేనుడికి కథలు లేవు. కానీ కనీసం 2 అంతస్తులు ఉన్నోడు 3 అంతస్తుల తర్వాత తీసుకోవచ్చు, 2 పూటలు తిన్నోడు 3వ పూట తర్వాత తినొచ్చు. నేను అనేది ఏంటి, ఆ పెన్షన్ 2000 3000 వస్తే కానీ ముసలికి ఏమైందంటే బతకాలని ఆశ ఉంటుంది. 1వ తారీఖు వస్తున్నది, పెన్షన్ వస్తున్నది, బతకాలి. ఏదో పెసరో పూట మాటనో ఏదో ఒక దేశం బతకలుగుతారు. 2వది రేషన్ కార్డు. రేషన్ కార్డు కింద బియ్యం వస్తుంది, పిల్లలకి ఏదైనా సౌకర్యాలు వస్తాయి. ఇల్లు, చలికాలం మనకే అవసరం లేదు, వర్షాకాలం దర్శి అవసరం లేదు, ఎండాకాలం ఎండే అవసరం లేదు. ఎక్కడ పోయినా ఉన్నోడికి ఉన్నట్లయితే దేవుడు లేనట్టు అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రాధాన్యత క్రమంలో ఇళ్లకు పెన్షన్లు, రేషన్ కార్డు అని ఈ గౌరవ ముఖ్యమంత్రి కూడా ఈ వేదిక ద్వారా కొడుతున్నా. నీ కార్డు తర్వాత ఎత్తులు కానీ 1000 కోట్ల అవినీతి మళ్ళీ ఎద్దు కానీ నువ్వే ఒప్పుకుంటున్నావు. 40,000 కోట్ల అవినీతి ప్రతి సంవత్సరం చేస్తాను. అవి దోసుకున్న తర్వాత దోసుకుంది కానీ ఫస్ట్ పేదోళ్ళకు, మనకు మాలాంటి వాళ్ళకు 610,000 ఇల్లు కావాలి పేదోళ్ళకు. కాబట్టి 10,000 ఇల్లు ఆ బిడ్డలందరికీ 2,500 ఇస్తాను కదా. ఇప్పుడు 2,500 ఇల్లు పేదలకు ఏమేమైతే ప్రమాణాలు చేసారో అవన్నీ పూర్తి చేయండి. పూర్తి చేసి వెంటనే అప్పుడు మీరు ఓట్లు అడగండి. అప్పటి వరకు దయచేసి ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ నిలదీయండి, కాలర్ పట్టండి. నేను గన్నారన్న కదా ఎట్లా ఎల్లగొట్టిరు ఆడబిడ్డలు, కాలర్ బట్టి ఎల్లగొట్టిరు. ఏది మా 2,500, ఏది మా పెన్షన్, ఏది 4,900 పెన్షన్, ఏది ఆయన రుణమాఫీ, ఏది అట్లకు 500 ఇస్తాను అట్లా అడగటం నేర్చుకోండి దయచేసి. ఈరోజు దేశం గౌరవం ఉండాలా, మనం అందరం ఒకటి ఉండాలా. ఈ రాష్ట్రం కానీ, ఈ జిల్లాలో కానీ
మనమందరం తలెత్తుకొని ఉండాలంటే ఒకటి నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మన భుజ సంఘాలు ఉంది. ఈ ఎలక్షన్లో మే 11న మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకొని ఉదయం 7 గంటలకి పోలింగ్ బూత్లకు వెళ్ళి అక్కడ ఒకటి కమలం గుర్తు ఒకసారి చూసి బాలరాముని, అయోధ్య రాముని, శ్రీరామచంద్రుని ఊహించుకొని ఒక్కసారి ఆ కమలం గుర్తు మీద ఓటేసి ఈ ధర్మపుర గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సన్మానించాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. అలాగే కుమార్ అన్న, బాలకృష్ణ అన్న, మరియు గిరీష్ అన్న, భట్టు రాఘవేంద్ర గారు, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారికి సన్మానించాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. నాకు కానీ రాజేష్ అన్నకు కానీ అనేక మంది దళిత మోర్చా నాయకులకు అండగా దండగా ఉండేటువంటి పల్లె గంగారెడ్డి గారు, మాకు తండ్రితో సమానం పల్లె గంగారెడ్డి గారు. నేను ఏ రోజైతే విద్యార్థి పరిషత్ జెండా వదిలేసినాక నన్ను తీసుకొచ్చి పార్టీకి అటాక్ చేసిన నుంచి నేటి వరకు నాకు అన్ని విధాలుగా అండగా ఉన్నటువంటి పల్లె రంగారెడ్డి గారిని నేను జీవితంలో మర్చిపోలేనటువంటి వ్యక్తి అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. నాకే కాదు, అనేక మంది దళిత మోర్చా కార్యకర్తలకు, దళితులకు అండగా ఉండేటువంటి వ్యక్తి. మేము ఈరోజు అనేక మంది మమ్మల్ని అనేక విధాలుగా అంటూ ఉంటే కూడా మేము ఈరోజు నేషనలిస్ట్ భావంతో ఈ కాషాయం కండుగా కప్పుకుంటున్నామంటే ఇలాంటి నాయకులు కొంతమంది భారతీయ జనతా పార్టీలో మేము భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తే మేము ఆ పార్టీలో ఎందుకుంటామనే విషయాన్ని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం, చిన్న విషయం తెలియజేస్తా. భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకొని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయట్లే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ద్వారా తీసుకుపోయి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయట్లేదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మేము ముఖ్యంగా అనేక మందికి భారతీయ జనతా పార్టీ అంటే స్ఫూర్తి. ఎందుకంటే భారతదేశ చరిత్రలో అనేక ఘటనలు జరిగితే ఆ ఘటనలను బయటికి తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ కృషి చేసింది. ముఖ్యంగా ఏదైతే ద్రౌపది ముర్ము గారు ఉన్నారో, ఏదైతే రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారో, వారందరికీ కూడా అత్యుత్తమమైన స్థానాలు భారతీయ జనతా పార్టీ ఇచ్చిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీలోనే ఉంటాం, చచ్చిపోయేదాకా ఉంటాం.
మీ లెక్క భారత రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటూ ఏదైతే విషయాలు చెప్తా ఉన్నారో భారత రాజ్యాంగం రద్దయితుందని వారందరికీ చెప్తా ఉన్నాం. బేటా బట్టలు మార్చినట్టు పార్టీలు మార్చిన మీరా మా గురించి మాట్లాడేది. మేము తల్లికి పుట్టిన ఒకటేసారి, కాషాయం వేసుకున్న ఒకసారి, చచ్చిపోతాం కాషాయం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎంపీ గారికి ఒక జూమ్ మీటింగ్ ఉంది, అందుకని వారు రాలేకపోయారు. ఎమర్జెన్సీ మీటింగ్ ఉందని వారు పల్లె రంగారెడ్డి గారిని పంపించిండ్రు. దానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.